హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వచ్చేసి 40 సైజ్ బ్లౌజు కట్ చేస్తున్నానండి. ఒక లైన్ డ్రా చేసుకోండి స్ట్రేట్‌గా. తర్వాత మనం బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి వెనకాల ప్లేట్ వరకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇంకో దగ్గర కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజు నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నడుము లూజ్ మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచు వెనకాల ప్లేట్ కోసం, 2 ఇంచులు నడుము కుట్ల కోసం. తర్వాత చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ డీప్ మార్కింగ్ చేసుకోండి. మనం బ్లౌజ్ అనేది లైన్ మీద ఇందాక లైన్ డ్రా చేసాం కదా, దాని మీద పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ స్ట్రేట్‌గా డ్రా చేసుకోవాలి. తర్వాత 5.5 ఇంచులు తీసుకోండి. దాంట్లో 3 ఇంచులు షోల్డర్‌కి, 2.5 ఇంచులు నెక్ కోసం. ఈ విధంగా చంక భాగం దగ్గర లైన్ డ్రా చేసుకొని నడుము కుట్ల కోసం, సైడ్ కుట్ల కోసం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్ దగ్గర కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. పైన 2.5 ఇంచులు కదా. ఇందాక 5.5 పైన మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని మనం మళ్ళీ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని చంక భాగం దగ్గర 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇది 40 సైజ్ బ్లౌజ్ కదా, అందుకోసం అని చెప్తున్నాను. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటే దీంతో డ్రా చేసుకొని, లేదంటే చేయితోటైనా డ్రా చేసుకోవచ్చు. 30 అబోవ్ సైజ్ అయితే 1.5కి, 40 సైజ్ బ్లౌజ్ అయితే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి చంక భాగం దగ్గర. 30 సైజ్ బ్లౌజ్ 30కి కిందికి ఉంటే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా నెమ్మదిగా కట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు గల్ల అనేది మంచిగా వస్తేనే వెనకాల గల్ల అనేది నీట్‌గా కనిపిస్తుంది మనకి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయండి అని అడుగుతున్నాను కానీ ఎవరు కామెంట్ చేయడం లేదు. నా కటింగ్ అనేది నచ్చుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. చూసి పోకండి, ఒక లైక్ వేసి వెళ్ళండి. ఈ విధంగా వెనకాల డాట్ కోసం మనం షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్‌లో ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి వెనకాల ప్లేట్ కోసం. 4 ఇంచుల పొడవుతోటి అటు పావించు, ఇటు పావించు లైన్ డ్రా చేసుకోండి.